మహిళలకు రైస్ మిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రుణాలు, మండల సమాఖ్యల ఆధ్వర్యంలో ఏర్పాటు, ఒక్కో మిల్లు నిర్మాణానికి 3.56 కోట్ల ఖర్చు, ఉచితంగా స్థలం కేటాయించనున్న సర్కారు, స్థల సేకరణ ఎంపిక బాధ్యత జిల్లా కలెక్టర్లకు, 553 మండల మహిళా సమాఖ్యలకు మిల్లులు, ప్రభుత్వ స్థలాలున్న మండలాల్లో తొలుత చురుగ్గా పనిచేస్తున్న టర్నోవర్ ఎక్కువగా ఉన్న సమాఖ్యలకు మొదట అవకాశం, ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు ప్రాధాన్యం, మిల్లులకు అనుబంధంగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం. మొత్తానికైతే మహిళలకు రైస్ మిల్లులు, ఇప్పటికే మహిళలకు అద్దె బస్సులు కొనుగోలు చేయించి మరి ఆర్టీసీకి అద్దెకి ఇప్పించుకుంటా మహిళలను 1 కోటి మందిని కోటీశ్వరాలను చేయాలి అనేక రంగాలలో అనేది సర్కారు కంకణం కట్టుకుంది. అందులో ఇదొకటి. ఇక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణ, సౌర విద్యుత్పత్తి రంగాల్లో మహిళలను భాగస్వాములను చేసిన ప్రభుత్వం రైసు మిల్లు పరిశ్రమల్లోకి కూడా వారిని తీసుకొచ్చే కార్యాచరణ ప్రారంభించింది. ప్రతి మండలంలో ఒక రైసు మిల్లు నిర్మించేలా మహిళా సంఘాలకు తోడ్పాటు అందించేందుకు సిద్ధమైంది. ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లుల ఏర్పాటు. మొత్తానికి సర్కారు బాగానే కంకణం కట్టుకుంది. చూడాలి మరి. గుట్టుగా వ్యాధులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్టు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. అమ్మని దండం పెడుతున్న నాయను. అపోలో హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 నివేదిక, దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు, తెలంగాణలో 23% మందికి అధిక రక్తపోటు, ప్రీ హైపర్ టెన్షన్ దశలో మరో 55% మంది, షుగర్ పేషెంట్లు 25%, ఫ్రీ డయాబెటిక్ దశలో 34%, 49% మందికి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, 5%కి గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో మద్యం తాగని వారు 85%, మెనోపాజ్ తర్వాత మహిళల్లో షుగర్ ఊబకాయం, స్త్రీ పురుషులిద్దరిలోనూ డి విటమిన్ లోపం ఎక్కువే, చిన్నపిల్లల్లోనూ ఊబకాయం, యువతకు హై బీపీ, కాలేజీ విద్యార్థుల్లో 19% ఫ్రీ హైపర్ టెన్షన్ దశలో. మనకు తెలియకుంటేనే ఇక మరి అంతే. అందుకనే డాక్టర్లు ఏమంటున్నారు అయ్యా అంటే నెలకు ఒకసారన్నా మరి మన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవాలి. బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇంకేమన్నా ఉందా, ఇంకేమైనా అడ్డమైన రోగాలు వస్తున్నాయా? ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కల్తీ. మరి రోడ్ల మీద అడ్డమైన కల్తీ ఆహారాన్ని తింటున్నాం కాబట్టి, ఇక మనకు ఇండ్లల్లో వారది కాబట్టి, ఇండ్లల్లో ఎంత కమ్మగుండుకున్నా పారది కాబట్టి, ఈ రోడ్ల మీద తిండికే కొంతమంది అలవాటు అయ్యారు కాబట్టి, ఇక మరి అందుకనే గిసవంటి రోగాలు మనకు తెలియకుంటూనే ఉన్నాయట. మనకు తెలియకుంటూనే బొచ్చ రోగాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్టు తెలియకుండానే జీవిస్తున్న లక్షలాది మంది. ఇక అది తొండ ముదిరి ఊసరేలు అయినట్టు ఆ రోగం ఎక్కువ కాగానే వామ్మో భయ్యా వచ్చారు, ఇక వాళ్ళ దవాఖానకు కట్టురా, కారు కట్టురా, బండి కట్టురా, పోయి ఇక ఆడిపోయే వరకనే ఆయన ఏమైందే, ఎక్కడ సారు వెళ్ళాకదా మంచిగా ఉండే, ఇప్పుడే హఠమాట అంటే ఇక ఆయన పరీక్ష రాసిన, ఈ పరీక్షకు ఇగో ఈ పరీక్ష ఇక ఇంత పో నూకుతాడు బిల్లు, ఇంత పో నూకుతాడు ఆయన. ఇక అందులో 1,00,000 కట్టాలి. ఆపతానికి పోతే 2 లక్షలు అడ్వాన్స్ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం. 2 లక్షలు అడ్వాన్స్ కడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే మీ ఇష్టం. వామ్మో ఎట్ట సారు ఫారం పోతట్టుంది, ఉన్నారా వారు మల్లయ్య, అమ్మో ఫారం పోతట్టుందా, ఎట్లా చేసి పసలు గుంజుకురారా, అదుల్లో బదులు అప్పో చేసి అని ఇంటికి ఫోన్లు. ఇగో గిసమని కథలు నడుస్తున్నాయి లోకం మీద. దవాఖానలల్లో మాత్రము కొంతమంది మాత్రము దవాఖానలల్లో మానవత్వం లేకుండా అయిపోయింది. దవాఖానలల్లో వాళ్ళకి కావాల్సిన ఏంది కూర్చొనాలు, వాళ్ళు చేసేటివి ఏంది అడ్డమైన పరీక్షలు, ఒక్కదానికి 4 పుట్టించి ఇంకా దడవేస్తారు, నీ ఇష్టం అంటారు. ఇప్పుడు మీరు 2 లక్షలు కడితేనే ఆ రోగికి వైద్యం చేస్తాం, లేకపోతే మీ ఇష్టం. ఓయ్యా ఇప్పుడే 2 లక్షలు అంటే ఏడదేమో, 2 లక్షలు అంటే మాకేమన్నా
పెంకాసులా చెట్టుకాయలా తెస్తాదుకు ఇంట్లో మా పొలగాడు తెస్తాడు అప్పు సప్పు అదుల్లో బదుల్లో చేసి గుంజుకొస్తాడంటే లేదు 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 మీరు ముందుగా అడ్వాన్స్ 2 లక్షలు కడితేనే మేము వైద్యం చేస్తాం. ఇగో గీసవంటి కన్న కథల పడుతుర్రు మన ప్రైవేటు కొన్ని కార్పొరేటు కొన్ని అన్నీ కాకపోయినా కొన్ని సరే కొంతమంది మంచిగా చూస్తున్నారు కాదను. ఎక్కువ శాతం మాత్రం కార్పొరేట్ దవాఖానాల్లో నడిచేది మొత్తం ఇదే కథ. అందుకనే జర అప్పుడప్పుడు మంచిగా ఉన్నప్పుడే నెలకోసారి 2 నెలలకోసారి జర్రా చెక్ చేయించుకోరి. బీపీ షుగరు ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంది ఏం కథ 3 నెలలకోసారి చేయించుకోరి మీకు పశలు లేకపోతే అట్లా. అందుకనే గుట్టుగా వ్యాధులు